దీంట్లో మాత్రం మొత్తం సముద్రమే చూపించిండు. ఆ సముద్రం కూడా మొత్తం రక్తంతో నిండిపోయిందన్న. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉందన్న. గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. కత్తి ఫైటింగ్ దాంట్లో ఫేస్ సగం కనిపించకుండా సగం కనిపిస్తుంది. ఎన్టీఆర్ కనిపించే సగం సగం కనిపిస్తుంది అన్న. ఫేసు అంత మాస్గా ఎవరు తీలేరన్న. ఏ హీరో నాకు తెలిసి అంత మాస్గా పెట్టలేడు. ఎక్స్ప్రెషన్ కింగ్ అన్న. డైలాగ్ డెలివరీ కానీ మోటివేషన్ కానీ ఒక స్టేజ్ మీద మాట్లాడే దమ్ము అంత ఈజీగా గుండెల్లో బాణాలు దింపినట్టు మాట్లాడే దమ్ము మాత్రం ఎన్టీఆర్కే ఉందన్న. దేవరాలో చూపించిన అన్న. కళ్ళు చూస్తే చాలన్న ఎంత కోపం ఉందో కళ్ళల్లో కనిపిస్తుంది అన్న ఆ కోపం. ఇంకొకటి ఆ ఫుల్ మూను, అది సగం ఉన్న మూన్ని బ్లడ్తో ఫుల్ మూన్ చేసిండు. అంటే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అన్నట్టు. ఇక ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అన్న. ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో అనిపించింది. లాస్ట్లో డైలాగ్ ఎలా అనిపించింది మరి? లాస్ట్లో డైలాగ్ కూడా వేరే ఉందన్న. సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసిందని. ఆ డైలాగ్ ఎవరు చెప్పినా కూడా అంత క్రేజ్ ఉండదన్న. ఒక్క ఎన్టీఆర్ ఆ వాయిస్కి ఆ బేస్కే గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. చాలామంది అంటారు అంటే రాజమౌళి చేతిలో పడ్డ తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాఫే అని. కానీ అక్కడ ఉంది ఎన్టీఆర్. ఇంకొకటి మళ్ళీ మన కొరటాల శివ గారిది ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా, నెక్స్ట్ సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు. అక్కడ కూడా ఉన్నది ఎన్టీఆర్. వేరే హీరో అంటే అక్కడ అనుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి ఖచ్చితంగా హిట్ అయిపోయింది. పడుకున్న సినిమాను కూడా లేపే సత్తా ఎన్టీఆర్కే ఉందన్న. ఎన్టీఆర్ సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉందన్న. ఫైట్ సీన్ వేరే లెవెల్ ఉందన్న. కన్నీ కనిపించని ఫేసు, ఆ కోపమైన ఫేస్లో నరుకుతంటే అన్న. సలార్లో నరికింది నాకు తక్కువ అనిపించింది అన్న. సలార్ కూడా పనికిరాదన్న. ఎందుకంటే అక్కడ అది కొద్ది బ్లడ్ అయింది, సముద్రం అంత బ్లడ్. నరుకుతున్నప్పుడు నిజంగా నరుకుతాడు, నిజంగా ఒక కోపంతో నరుకుతున్నట్టు అనిపించింది అన్న. డైలాగ్ కూడా అక్కడ కూర్చొని ఆ బేస్ వాయిస్లో ఇస్తుంటే అన్న మస్తు అనిపించింది అన్న. సూపర్ అంటే సూపర్ ఉందన్న. కొరటాల శివ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మొత్తం ఆయన ఉన్న సినిమాలన్నీ ఒక పక్క, ఈ సినిమా అంతే ఒక పక్క అన్న. మొత్తం సినిమా డైరెక్షనే మార్చేసింది అన్న. ఎన్టీఆర్ కూడా RRR తర్వాత అంత పెద్ద హిట్ రాదు, కంపల్సరీ ఫ్లాప్ పడింది అన్న. 1.5 year తర్వాత మళ్ళీ వస్తుండు ఎన్టీఆర్. ఊచకోత అన్న. ఊచకోత అంటే ఊచకోత. నరుకుడు వేరే రేంజు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన నరుకుడు, ఆయన డ్యాన్సు ఎవ్వరికి లేదన్న. వేరే హీరోకి లేదు, అంతే తోపన్న. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.